ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోతున్నాయి, నమ్మకత్వాలు సమాధి చేయబడుతున్నాయి. మనం ఎవరినో ఎంపిక చేసుకుంటాం, వాళ్ళు మాతో లైఫ్ లాంగ్ ఉంటారు అని. మీకు తెలుసా, నీకంటే బెస్ట్ ఆఫర్, నీకంటే బెస్ట్ టైం, నీకంటే బెస్ట్ ఏదైనా వస్తే నేను ఎలాగోలా తప్పకుండా విడిచిపెడతారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వచ్చినా, వారి బంధువుల నుంచి ఒత్తిడి వచ్చినా, స్నేహితుల నుంచి ఒత్తిడి వచ్చినా, లేదా వారికి ఇది నా లైఫ్ ఇలా కాదు అనుకున్నా నిన్ను వెంటనే విడిచిపెట్టేస్తారు. ప్రతి వానికి సొంత ప్రపంచం ఉంది, వాడు వాని సొంత ప్రపంచం కొరకు బ్రతుకుతున్నాడు. చాలా తక్కువ మంది ప్రారంభం నుంచి చివరి వరకు నమ్మకం ఉండేవారు. మీరు ఎవరెవరిని నమ్ముకున్నారు, ఎంతకాలం అనుకున్నారా నమ్మకం? వాళ్ళకో దారి దొరికే వరకు, ఆ తర్వాత అంతా ఒంటరితనమే. కానీ ఒకే ఒక్కడు, ఆయన నిన్ను నమ్మినా సరే నువ్వు ఆయనకి నమ్మకంగా లేకపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఒకే ఒక్కడు, నువ్వు ఆయనకి ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేసినా మరలా నీకోసం ఎదురు చూసి అంత ప్రాణంగా ప్రేమించే ఒకే ఒక్కడు. వాళ్ళు వదిలేసినా సరే ఆయన వదిలేయకుండా నీకు మంచి గుణపాఠం అయిందిలే అని అనడు. నిన్నే అనేకులకు పాఠంగా తిరిగి నిలబెట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఇప్పటి వరకు యజమానుడా 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 అని పిలిచారే, ఆ పరమ యజమానుడే, ఆ నిజమైన కుమ్మరే. ఒకరోజు నువ్వు పనికిరాని పాత్రగా మారినా సరే తనకు యుక్తమైన పాత్రగా నిన్ను మార్చుకోగలడు ఆయన. ఆమేన్.